ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. వెళ్ళొస్తాను. పదా. చిచ్చి వెళ్ళరావడం ఏంటి, ఇంకెప్పుడు రాను. ఓకే అలాగే సార్, టాటా. అందరి ముందు తనే నేరం చేస్తానని ఎంత ధైర్యంగా ఒప్పుకుంది, పైగా చదువుకుంది. చిచి, ఇలాంటి వాళ్ల వల్లే ఆడవాళ్ల మీదున్న గౌరవం మంటగలిసిపోతుంది. నేను వెళ్తున్నాను సార్. పద పద. రా రా. ఎక్కడికి? ఒక్క నిమిషం. నీకేం చెప్పేది? ప్లీజ్ ప్లీజ్. అక్కడ నా కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. మా అమ్మ, నా ఈషు, నా వాళ్ళందరూ నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిందానికంటే అసలు మనం ఏమాత్రం ఊహించనిది జరిగినప్పుడు ఆ ఫీలింగ్ వేరే ఉంటుందప్పా. నువ్వు అత్తయ్య సంతోషంగా ఉండటం కోసం నేరం నా మీద వేసుకున్నాను చిన్నయ్య. నువ్వెప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి. అత్తయ్యని అభిని బాగా చూసుకోవాలి. నువ్వు చూసుకుంటావు కూడా. కానీ ఒక్కటే భయం వేస్తోంది. నేను జైలుకి వెళ్ళాను అని తెలిస్తే నువ్వెంత కృంగిపోతావో అని. ప్లీజ్ నా కోసం బాధపడకు చిన్నయ్య. బాయ్ బాబాయ్. నేను నిర్దోషిగా బయటికి వెళ్తున్నాను. బాయ్. పద పద. రా నడు. ఏం పేరమ్మా? ఈశ్వరి. అంతు చిక్కని కావ్యమా, మదిలో నిలిచినవ్వే తీరమా, చేతి కందని హృదయమా, పసిడి కలల గానమా, ఆత్మ చిలుక ఆశల రూపమా. ఇదిగో ఈ శారీ మార్చుకురా. ఎదపై భారం మోపినా తానో నావై సాగెను. ఏంటి బ్రేకింగ్ న్యూస్ వస్తుందనుకుంటే బ్రేక్లో కూడా మనకు కావాల్సిన న్యూస్ రావట్లేదు. ఏం చేస్తున్నారండి? కనిపించట్లా, టీవీ చూస్తున్నాను. బయట వర్షం పడేలా ఉంది. వేడివేడిగా పకోడీలు వేసివనా? చల్లగా వర్షం, వేడివేడిగా పకోడీలు, ఎంచక్క టీవీ చూస్తూ ఎంజాయ్ చేయండి. యాక్చువల్లీ బ్రిలియంట్ ఐడియా. ఏంటండి ఇది? ఈశ్వరి ఏదైనా ప్లాన్లో వెళ్ళిందేమోనని నేను టెన్షన్ పడుతుంటే మీరిక్కడ తాపీగా టీవీ చూస్తున్నారా? మనం గెలవాలంటే టెన్షన్ పడకూడదే, టెన్షన్ పెట్టాలి. నేనేమన్నా ఫ్యాషన్ షో చూస్తున్నాను అనుకున్నావా? బ్రేకింగ్ న్యూస్ కోసమే ఎదురు చూస్తున్నా. ఏం బ్రేకింగ్ న్యూస్ గురించి చూస్తున్నారు?
ఇంట్లోంచి పారిపోయిన ఈశ్వరి సూసైడ్ ఏమన్నా చేసుకుందేమో, కాబోయే ఐపీఎస్ ఆఫీసర్ అనుమానాస్పద మృతి అని న్యూస్లో వస్తుందేమో చూస్తున్నానే. ఆహా, ఆ ఊహే నిజమైతే ఎంత బాగుంటుందో. బ్రేకింగ్ న్యూస్. ఐపీఎస్ అవ్వాలనుకున్న అమ్మాయి మర్డర్ చేసి క్రిమినల్ గా మారి జైలుకు వెళ్లిన వైనం. ఇక వివరాల్లోకి వెళితే, ఐపీఎస్ అవ్వాల్సిన అమ్మాయి బర్త్డే పార్టీలో జరిగిన ఒక గొడవలో విచక్షణ కోల్పోయి అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన ఆలస్యంగా చోటు చేసుకుంది. ఏమండి, ఇక్కడ ఆశ్చర్యకరమైన ఒక విషయం ఏమిటంటే, మర్డర్ స్వయంగా తానే చేశానని తనే లొంగిపోయింది. Come on. ఎంత పని చేసావక్క? చెయ్యని నేరాన్ని నీ మీద వేసుకున్నావా? కోర్టులో లొంగిపోయావా? ఏమండి, ఇలా అనుకున్నామా లేదో అలా జరిగిపోయింది. సుందరం కోసం ఈశ్వరి కేసుని తన మీద వేసుకుందే, తన ఉచ్చుని తనే బిగించుకుందే. బట్ ఈశ్వరికి బెయిల్ రాకుండా చూడాల్సిన బాధ్యత మన మీద ఉంది గిరిజ. అది జైల్లోనే మగ్గిపోవాలి కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రాకూడదు. ఈశ్వరి సుందరం ఎప్పటికీ కలవకూడదు. ఈ ఛాన్స్ని వాడుకుని మీ అక్క మనసులో కోడల మీద తరగని ద్వేషాన్ని ఇంకా నూరిపోయాలి. మనసులో ఇంత విషయం పెట్టుకుని పైకి మంచి వాళ్ళలాగా నటిస్తున్నారు. ఇవాళ చిన్నయ్య కోసం చేయని తప్పుని మీద వేసుకుని జైలుకెళ్ళిన మా అక్క ఏదో ఒక రోజు బయటకొచ్చి మీ ఇద్దరి లెక్కలు తేలుస్తుందిలే. జంబల హాట్ ఆ ఊహు ఆ ఏహే ఆ ఊహు ఆ వేసుకో ఆ వేసుకో ఆ వేసుకో ఆ వేసుకో ఆ వేసుకోవే. ఇక్కడ ఆశ్చర్యకరమైన ఒక విషయం ఏమిటంటే, మర్డర్ స్వయంగా తానే చేశానని తనే లొంగిపోయింది. ఈశ్వరికి బెయిల్ రాకుండా చూడాల్సిన బాధ్యత మన మీద ఉంది గిరిజ. ఎందుకు ఇలా చేసావక్క? నువ్వేం చేసినా ముందు వెనక అన్ని ఆలోచించే చేస్తావని నాకు తెలుసు. కానీ ఇప్పుడు నువ్వు తీసుకున్న నిర్ణయం ఎందుకో తప్పు అనిపిస్తుంది. ఇప్పుడు నిన్ను ఎలా కాపాడుకోవాలి? ఈ విషయంలో నాకు ఎవరు హెల్ప్ చేస్తారో నేనేం చేయాలి? అభి వీడియో కాల్ చేస్తుంది. ఏదైనా ప్రాబ్లమా? అభి, ఏమైంది? ఏదైనా ప్రాబ్లమా? అసలేమైందో చెప్పాబి. ఏంటి, మెసేజ్ చేసావా? ఉండు. ఐపీఎస్ అవ్వాలనుకున్న అమ్మాయి క్రిమినల్ గా మారి జైలుకు వెళ్లిన వైనం. ఇక్కడ ఆశ్చర్యకరమైన ఒక విషయం ఏమిటంటే, మర్డర్ స్వయంగా తానే చేశానని తనే లొంగిపోయింది. అంటే ఈశ్వరి తన నేరం చేశానని కోర్టులో లొంగిపోయిందా? ఎందుకు ఇలా చేసింది ఈశ్వరి? సుందరం ఏ తప్పు చేయలేదని నిరూపించేవాళ్ళం కదా. స్టూపిడ్ డెసిషన్ ఎందుకు తీసుకుంది?